అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా కొంచెం కొత్తగా హెల్తీగా చాలా టేస్టీగా అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా స్వీట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు. స్వీట్ తినాలనిపించినా ఏ ఫెస్టివల్కైనా ఎప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. 1 కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి. ఈ గోధుమ రవ్వ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఆ పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి రవ్వని. అదే ప్యాన్లో ఒక 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. ఇంకొక కప్ ఏమో ఇది బీట్రూట్ జ్యూస్ అండి. ఇది చిక్కగా తీసుకోవాలి. ఏం లేదు, జస్ట్ బీట్రూట్ని మిక్సీలో వేసి దాని నుండి వచ్చిన జ్యూస్ని తీసి వేసుకోవాలి. 1 కప్పు వేసుకొని ఇలా మూత పెట్టేసి ఇలా మరిగించుకోవాలి ఈ నీళ్ళని. ఇప్పుడు ఈ నీళ్ళు మరిగిన తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, గట్టి పడిపోయింది, ఉడికిపోయింది కూడా. ఇలా ఉడికిన తర్వాతనే స్వీట్ వేసుకోవాలండి. చక్కెర వేసుకోవాలి. 1 కప్పు చక్కెర తీసుకుంటున్నాను. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు దీంట్లో. బెల్లం అయితే ఇంకొక పావు కప్పు ఎక్కువ వేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ ఇలాచీ పౌడరు, కొద్దిగా పచ్చ కర్పూరం అండి. ఇది కొద్దిగా వేసుకోవటం వల్ల రుచి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొద్దిగానే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. పచ్చ కర్పూరం వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఇలా మళ్ళీ కొద్దిగా నీళ్ళలాగా అవుతుందండి, వాటరీగా అవుతుంది. ఇలా అయిన తర్వాత కూడా మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ గట్టి పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, గట్టి పడిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు వేయటం వల్ల రుచి చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని అంత మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత ఆఫ్ పెట్టేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని నేను కింద దించి చల్లారించానండి. అలాగే ఇప్పుడు దీంట్లో మెలన్ సీడ్స్ వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో వేసుకొని అంత చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో మళ్ళీ ఒకసారి అంత ఉండలు లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని చేత్తోనే ఇలా కొద్దిగా మీకు ఎంత కావాలో లడ్డు సైజు అంత ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇలా లడ్డులాగా చుట్టేసుకోవటమే. చాలా బాగా వస్తుందండి. అస్సలు విడిపోవటము అలా ఏమీ ఉండదు, చక్కగా వస్తుంది. రుచి కూడా అంతే బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా టేస్టీగా. మీరు దీంట్లో చక్కెరకు బదులు బెల్లమైనా వాడుకోవచ్చు. మరి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.